శ్రీమతే రామానుజాయ నమః. 10వ పాసురానికి వచ్చాము. 5వ గోపికని లేపుతున్నారు. నూత్తుచ్చువర్గం. నోము నోచి సుఖమును పొందుచున్న ఓ అమ్మా, గడియ తీయలేదు సరికదా, ఒక మాటైన పలకవా, తులసీమాలను ధరించిన సర్వేశ్వరుడు మనకు పురుషార్థమును ఇచ్చేవాడు. పుణ్యాత్ముడైన తను శ్రీరామావతారంలో సంహారం చేసిన కుంభకర్ణుడు ఎంత గాఢ నిద్రతో ఉంటాడు. ఆ గాఢ నిద్ర నీకు ఇచ్చాడా ఏంటి? ఆ తులసీమాలల సువాసన సర్వేశ్వరుడు నీ దగ్గరికి వచ్చాడు, నీ దగ్గరే ఉన్నాడు అని ఆ తులసీమాల శ్వాసనలతో మాకు తెలిసిపోయింది కదమ్మా. నీవు మాకు దుర్లభమైన గోపికవి కదా, మాకు చక్కటి ఆభరణంలాగా ఉండే గోపిక, మా కోరుకొని తెలియచేయాలని అనుకుంటున్నాము. తలుపు తీసి మాతో రామ్మ అని ఆండాళ్ తల్లి ఈ 5వ గోపికని పిలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? మనకి సువర్గం అనేది పరమపదం. ఎక్కడ శ్రీమన్నారాయణ ఉంటారో, సర్వేశ్వరుడు ఉంటారో అదే మనకి స్వర్గం. సీతమ్మకి రాముల వారు ఎక్కడుంటే అదే స్వర్గం. ఆయన రాజ్యంలో ఉంటే అది స్వర్గం, ఆయన అడవిలో ఉంటే అదే స్వర్గం. ముత్తముం తారారో అనే దానికి భావార్థం ఏమిటి? ముత్తము తారారో అంటే ఒక మాటైన పలుకరాదా అని అర్థము. ఇందులో భావం ఏమిటంటే ఈ గోపిక శరీరమును సకల ఇంద్రియములను శ్రీకృష్ణుడికే అని సమర్పించింది, సంతోషంగా సమర్పించింది. కాబట్టి తను ఒక ఇంద్రియమైన ఒక మాటతో అయినా మనకి ప్రోత్సహించేటట్టు ఒక మాట అయినా చెప్తే మనకి విశ్వాసం వచ్చి ఈ వ్రతాన్ని చక్కగా పూర్తి చేసుకుంటాము అనే ఒక నమ్మకంతో ఒక మాటైన పలకవా గోపిక అని అడుగుతున్నారు ఆండాళ్ మరియు ఇతర గోపికలు. పుణ్యన్ అంటే ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ అని వాల్మీకి వార్ధని తీసుకొని ఇక్కడ రాముడే పుణ్యన్ అని అనుకోవచ్చు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా ధర్మం సనాతనం అని అంటాము. వాళ్ళు నడిచిందే ధర్మ, వాళ్ళు చేసిందే ధర్మ, వాళ్ళకి ఇష్టం ఆ పుణ్యం. వాళ్ళ దారిలో నడవటం, ఆ మార్గంలో నడవటమే పుణ్యం అని అంటాము. శ్రీమతే రామానుజాయ.